నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా ఆ వేడి తగ్గలేదు. పోలింగ్కు ఫలితాల మధ్య 20 రోజుల వ్యవధి ఉండడంతో ఆ హీట్ కంటిన్యూ అవుతుంది. ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావటం, అధికార ప్రతిపక్ష కూటమి మధ్య హోరాహోరీ సమరం జరగడంతో గెలిచేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టఫ్ ఫైట్ జరిగిన నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ కూడా ఒకటి. ఇక్కడ పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీ నుంచి పోటీ చేయగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. భూమా, గంగుల కుటుంబాలు ఆళ్లగడ్డను తమ అడ్డాగా చేసుకుని ఏళ్ల తరబడి వెళ్తున్నారు. తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని గత ఎన్నికల్లో తలపడిన ఈ ఇద్దరు మరోసారి పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో అఖిలప్రియ బిజేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి అఖిలప్రియ విక్టరీ కొట్టబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. గంగుల కుటుంబం 2004లో గెలిచిన తర్వాత 2019 ఎన్నికల్లో మళ్లీ ఆళ్లగడ్డలో జెండా పాతింది. 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుసగా భూమా కుటుంబమే విజయం సాధించింది. అయితే భూమా దంపతుల మరణం తర్వాత ఆ కుటుంబంలో కొంత చీలికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సోదరుల కుమారులు అఖిలప్రియకు యాంటీగా మారారు. సొంత పార్టీలో ఉన్న ఏవి సుబ్బారెడ్డితోనూ అఖిలప్రియకు వైరం ఉంది. దీంతో శత్రువులు ఎక్కువ, మిత్రులు తక్కువ అన్నట్టుగా తయారైంది భూమా కుటుంబ పరిస్థితి. అఖిలప్రియకు అయిన వారు అనుకున్న వారంతా దూరం కావడంతో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ 5 ఏళ్లలో గంగుల కుటుంబాన్ని అఖిల గట్టిగానే ఎదుర్కొన్నారు. ఢీ అంటే ఢీ అన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. అందుకే అఖిలప్రియకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ వర్సెస్ బిజేందర్ రెడ్డిగా సాగిన పోరులో టీడీపీకే ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అఖిలప్రియకు శత్రువులు చాలా మంది ఉన్నా వారంతా సహకరించకపోయినా కూటమి బలంతో ఆమె బయటపడే ఛాన్స్ ఉందంటున్నారు. ఆళ్లగడ్డలో బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, టీడీపీ జనసేన పొత్తు ఉండటం తనకు ఈసారి కలిసి వస్తుందని భావిస్తున్నారు అఖిలప్రియ. అటు వైసీపీ కూడా ఈ సీటు తమదేనని ధీమాతో ఉంది. మొత్తంగా ఆళ్లగడ్డను అఖిల సొంతం చేసుకుంటుందా, లేక మళ్ళీ గంగుల కుటుంబమే పాగా వేస్తుందా అన్న తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇదే వాటి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.